డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, okay, guys. Good evening, all of you. Hello. Good evening, sir. Good evening. Yeah, good evening and very good evening. So, last classes, ఏమైనా doubts ఉన్నాయా ఎవరికైనా? Please confirm. Anyone? Clear అమ్మా? ఎవరికైనా doubts ఉన్నాయండి? Anyone? Okay. Yeah, very good, guys. Done. So, like లాస్ట్ క్లాసెస్ లో మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఆ వచ్చిన ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేసి మనము క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో వచ్చేసి మనకి లైక్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి? ఎవరైనా చెప్తారా అండి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అనేసి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? ఎనీవన్? మీకు ఎంతవరకు తెలుసు? రా మెటీరియల్ తీసుకొని ఒక ప్రొడక్ట్ తయారు చేస్తారు. రా మెటీరియల్ తీసుకొని ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. ఇంకా వెరీ గుడ్. సో మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ గా రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్స్ చేయడం, ఇది ప్రాసెస్. వీటిని ఏ విధంగా చేయాలి, టాలీ ప్రైమ్ 6.0 అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఎక్కడైనా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మీరు వర్క్ చేసినట్లయితే అలాంటి కంపెనీలో మీరు వర్క్ చేసే ప్లేస్ లో ఒకవేళ మీరు రా మెటీరియల్ పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో ఏ విధంగా మీరు దాన్ని ఎప్పటికప్పుడు డేటాని మీరు ఏ విధంగా ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్స్ చేయడం అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, మా మ్యూట్ లో పెట్టుకోండి. అవుటర్స్ ఎవరైనా అవుట్ సైడ్ ఉంటే కదా. యా, మ్యూట్ లో పెట్టలా, కంపెనీ క్రియేట్ చేయండి. వినబడతా ఉంది వాళ్ళకి. చెప్పినా అదే అవుట్ సైడ్స్ ఎవరైనా ఉంటే మ్యూట్ లో పెట్టుకోండి, మ్యూట్ ఆన్ చేయకండి. యా, ఇక్కడ చూడండి, ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. ఇక్కడ క్లాత్, బటన్స్, థ్రెడ్స్ పర్చేజ్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సెట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ ఫుల్ ఆఫ్సెట్. 1300 నెంబర్స్ 39 నెంబర్స్ తయారు చేయాలనుకున్నారు. ఇక్కడ రా మెటీరియల్ మీరు ఎంతైతే పర్చేజ్ చేశారో డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత వీటిని ఫినిష్డ్ గూడ్స్ గా మార్చారు. ఫినిష్డ్ గూడ్స్ గా మార్చిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్ చేశారు. సేల్ చేసిన తర్వాత ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. సో తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి.
ఇంకా తర్వాత జిఎస్టీ ఇవన్నీ మనకు నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, ఇంకా క్రియేట్ లోకి వెళ్ళండి. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటికి సంబంధించి లెడ్జెస్ ని మీరు క్రియేషన్ చేయాలి. ఫస్ట్ క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ తీసుకోండి, సేవ్ చేయండి. నెక్స్ట్ పర్చేజ్. ఇవన్నీ మీరు నేను చెప్పకముందే కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఐటమ్ క్రియేషన్ ముందే చేసి పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇన్వెంటరీ ఎలా చేయాలో మీకు తెలుసు. ఆ ఎంట్రీస్ పాస్ చేయకుండా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ ఐటమ్ క్రియేషన్ చేసి పెట్టుకోవచ్చు. ప్రాబ్లం లేదు. ఇండియన్ గార్మెంట్స్, సన్డ్రీ క్రియేటర్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, సన్డ్రీ క్రియేటర్స్, నీరజ ట్రేడర్స్, సన్డ్రీ క్రియేటర్స్. నెక్స్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. కిషోర్ క్లాస్ రూమ్, సన్డ్రీ డెబ్టార్స్ కంట్రోల్ ఏ. ఇవి లెడ్జెస్ అండి. మీకు ఎలా చేయాలో ఆల్రెడీ తెలుసు. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్. దీంట్లో స్టాక్ గ్రూప్స్ ఉన్నాయా లేవా చెప్పండి ఎవరైనా. సో డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర డిఫరెంట్ ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం. నాట్ ఓన్లీ వన్ సప్లయర్ దగ్గర కొనలేదు అన్ని. ఒకరి దగ్గర క్లాస్ కొన్నాం, ఒకరి దగ్గర బటన్స్ కొన్నాం, ఒకరి దగ్గర థ్రెడ్స్ కొన్నాం, ఒకరి దగ్గర సర్ట్స్ కొన్నాం. కాబట్టి సప్లయర్స్ అందరూ వేరు. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయా లేవా చూపండి చూద్దాం. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయమ్మా లేవా? చెప్పండి మా గ్రూప్స్ ఉన్నాయా లేవా ఇక్కడ ఈ ప్రాబ్లం లో? మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇక్కడ ఐటమ్స్ చూసినప్పుడు మీ గ్రూప్స్ ఉన్నాయా లేవా? అక్కడ లేవు. బట్ మనం చేసుకోవచ్చు. మన అకౌంట్స్ బాగా ఉండాలి, మనకు అర్థం అవ్వాలి అంటే చేసుకోవచ్చు. క్లాత్స్ అనే గ్రూప్ చేయొచ్చు, బటన్స్ అనేది గ్రూప్ చేయొచ్చు, థ్రెడ్స్ అనేది ఒక గ్రూప్ చేయొచ్చు, అనేది ఒక గ్రూప్ చేయొచ్చు. ఇక్కడ లేవు బట్ నేను చేసుకున్నా. బాగా నాకు స్టాక్ సమ్మరీ చూసినప్పుడు నీట్ గా కనిపించాలి, బట్ నాకు కావాలని నేను చేసుకున్నాను. తప్పేముంది? నెక్స్ట్ యూనిట్స్ ఏమున్నాయి ఇక్కడ? ఎంటీ అంటే మీటర్స్, డిజెడ్ అంటే డజన్స్, టీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. అంతే కదండి. క్లాస్ మీటర్స్ లోనే కొలుస్తారు. డిజెడ్, డజన్స్, టీసీ, పీసెస్, ఎన్ఓఎస్, నంబర్స్. ఇవన్నీ మీకు తెలిసినట్టుగా ఎలా చేయాలో. నెక్స్ట్ ఏముంది? స్టాక్ ఐటమ్. ఓకే, సో ఫస్ట్ ఐటమ్ లెనిన్ క్లాత్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? క్లాత్స్. కేటగిరీ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇది ఆప్షన్ మనకు మధ్యలో అవసరమా? డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. F12కి వెళ్ళి నో పెట్టండి. కంట్రోల్ ఏ. ఇక్కడ మీటర్స్ ఎంటీ. నెక్స్ట్ డెనిమ్ క్లాత్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. క్లాత్స్ మీటర్స్. నెక్స్ట్ పీర్ల్ బటన్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. బటన్స్ ఎలా? డజన్స్.
Next, metal buttons. Control C copy, Control V paste. Buttons, dozens. Next, silk threads. Control C copy, Control V paste. Threads. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? పీసెస్. నెక్స్ట్, కాటన్ థ్రెడ్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. థ్రెడ్స్, పీసెస్, కాలర్ మెటీరియల్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. పీసెస్, ప్రైమరీ, ఇది గ్రూప్ ఏం లేదు. నెక్స్ట్, హాఫ్ సెట్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సెట్స్, నెంబర్స్. ఫుల్ సెట్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సెట్స్, నెంబర్స్. ఈ విధంగా మీరు ఐటమ్స్ కూడా ఎలా క్రియేషన్ చేయాలో మీకు తెలుసు. ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు వచ్చేస్ లైక్ రండి. ఫస్ట్ ఏముంది? రెసిప్ట్, క్యాపిటల్. అమౌంట్ ఎంత? 25 lakhs. క్యాష్. నెక్స్ట్, పర్చేజ్. ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తున్నాం? ఇండియన్ గార్మెంట్స్. కంట్రోల్ ఏ పర్చేజ్. లెనిన్ క్లాత్. ఇంతే స్పీడ్గా చేయాలి మీరు వర్క్ చేసేవాళ్ళు రియల్ టైంలో. 350. లెనిన్ క్లాత్ 4,000. 250. టోటల్గా 22,25,000కి 22,25,000కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్, గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్. పర్చేజ్ ఈర్లు బటన్స్ 2,015. మెటల్ బటన్స్ 1,300. 40. 1,52,000కి 1,52,000కి మన బిజినెస్ ఓకే గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బటన్స్ ని పర్చేజ్ చేసింది. నెక్స్ట్, థ్రెడ్స్. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది? నీరజ ట్రేడర్స్. సిల్క్ థ్రెడ్స్ 2,000 pieces, 15 rupees. కాటన్ థ్రెడ్స్ 1,500. 20. 60,000కి థ్రెడ్ పర్చేజ్ చేశారు. నెక్స్ట్, డైరెక్ట్ గా క్యాష్ కే పర్చేజ్ చేశారు. కాలర్ మెటీరియల్ 2,030. ఇలా అండి. కాలర్ మెటీరియల్ ఈ విధంగా మనము ఒక ఫుల్ సెట్ హాఫ్ సెట్స్ తయారు చేయాలంటే ఆ ఫుల్ సెట్స్ హాఫ్ సెట్స్ తయారు చేయడానికి గల రా మెటీరియల్ ఏదైతే అవసరం ఉందో ఆ రా మెటీరియల్ ని గెలాక్సీ అండ్ ఇండియన్ గార్మెంట్స్, గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, నీరజ ట్రేడర్స్ నుంచి రా మెటీరియల్ ని పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రా మెటీరియల్ ఉపయోగించి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపి సింగిల్ హాఫ్ సెట్స్ 1,300 numbers, మ్యానుఫ్యాక్చరింగ్ ఆపి సింగిల్ ఫుల్ సెట్ 1,300 numbers ని మనం ఏం చేయాలి? పర్చేజ్ అనేది చేసిన తర్వాత వాటిని ఫినిష్డ్ గుడ్స్ గా మార్చాలి. అప్పుడు ఏం చేయాలి? క్రియేట్ లోకి వెళ్ళాలి, వోచర్ టైప్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్, స్టాక్ జర్నల్, యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, వీళ్ళని
ఈ విధంగా ఒక ఓచర్ టైప్ ని క్రియేషన్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అదర్ ఓచర్స్ లోకి వెళ్ళాలి. అదర్ ఓచర్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆల్ట్ ప్లస్ F7 మ్యానుఫ్యాక్చరింగ్ దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫార్మాట్ ఇలా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆఫ్సెట్స్ 1300 నెంబర్స్. ఓకే, 1300 నెంబర్స్ ఆఫ్సెట్స్ తయారవ్వాలంటే నువ్వు పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్ నుంచి ఎంత స్టాక్ ఉపయోగించాలి అనేది ఇక్కడ చూస్తాం. డెనిమ్ క్లాత్ 2600 రేటు ఆటోమేటిక్ గా నువ్వు పర్చేజ్ చేసిన రేటు పడిపోతుంది. ఇర్లు బటన్స్ 867 కాటన్ థ్రెడ్స్ 1300 పీసెస్ కలర్ మెటీరియల్ 1300 పీసెస్ ఇలా మనం ఉపయోగిస్తాం. ఈ తయారు చేసేటప్పుడు బిజినెస్ లో కొన్ని వేజెస్ అదర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి అన్నమాట. అవి ఇలా 39,000 అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 91,000. ఈ విధంగా మనం ఫినిష్డ్ గూడ్స్ గా మారుస్తాం. నెక్స్ట్ ఫుల్ సెట్స్. ఇప్పుడు హాఫ్ సెట్స్ 39 నెంబర్ జనరేట్ అయినాయి. ఇప్పుడు ఫుల్ సెట్స్ తయారు చేస్తాం. అప్పుడు రా మెటీరియల్ ఎంత ఉపయోగించాం? లెనిన్ కాదు T250 మెటల్ బటన్స్ 1300 నెంబర్స్. సిల్క్ థ్రెడ్స్ 1300 నెంబర్స్. కాలర్ మెటీరియల్ 1300 నెంబర్స్. ఇక్కడ నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది చెప్పగలరా ఎవరైనా? ఎందుకు నెగిటివ్ స్టాక్ వస్తుంది ఇక్కడ? ఎనీవన్? నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది? కాలర్ మెటీరియల్. ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. ఎందుకు వస్తుందా? మన దగ్గర స్టాక్ తక్కువ ఉంది సార్. వెరీ గుడ్. మన దగ్గర స్టాక్ తక్కువ ఉంది అంటే తక్కువ ఉన్నా కూడా మనం ఎక్కువ ఉపయోగిస్తున్నాం. అందుకోసం అది నెగిటివ్ స్టాక్ అనేది చూపిస్తుంది. ఎప్పుడైతే మన దగ్గర స్టాక్ ఎక్కువగా ఉంటుందో యాడ్ అవుతుందో అప్పుడు అది పాజిటివ్ స్టాక్ గా మారుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు స్టాక్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం. F8 కిషోర్ క్లాస్ ఫుల్ సెట్స్ స్టాక్ జనరేట్ అయింది 800 1500 టోటల్ గా 18 lakhs కి మనం కిషోర్ క్లాస్ షోరూమ్ కి సేల్ చేసింది. నెక్స్ట్ క్యాష్ కి సేల్ చేస్తుంది. ఫుల్ సెట్స్ 500 1400 హాఫ్ సెట్స్ 700 900 13,30,000 కి మనం సేల్ చేస్తాం. ఇలా అండి. ఈ విధంగా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి వాటిని మార్కెట్ లో ఎలా సేల్ చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఎస్కేప్ డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనపడతాయి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పెండ్ 11,23,650 11,23,650. Escape stock summary alt plus F1 expand F12 configure show goods inverses show goods outverses inverse అంటే purchases outwards అంటే sales remaining closing balance. కంప్లీట్ అయిన స్టాక్ కనిపించదు. తర్వాత డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనపడతాయి.
display more reports, trial balance, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. తర్వాత అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రాక్ట్ రిజిస్టర్. సో తర్వాత స్టాటిస్టిక్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ 2 ట్రాన్సాక్షన్ జరిగాయి, పర్చేజ్ 4 ట్రాన్సాక్షన్ జరిగాయి, రిసిప్ట్ 1, సేల్స్ 2. తర్వాత లెడ్జర్స్ ఏమున్నాయి, స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి, స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి, ఓచర్ టైప్స్ ఏమున్నాయి, యూనిట్స్ ఏమున్నాయి అనేది కూడా ఇక్కడ క్లారిటీగా ఉన్నాయి. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ వెరీ, మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. స్టాక్ గ్రాఫ్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇలా ఇది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఏమంటారు, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. సార్ ఎందుకు సార్ క్రియేట్ చేస్తారు మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వాయిస్? ఇప్పుడు ఒక కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు? రా మెటీరియల్ ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. నీ పని ఏంటి, నీ వర్క్ ఏంటి? ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లో అమ్మడం, క్రియేట్ చేసి అమ్మడం. క్రియేట్ చేసి అమ్మాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? అసలు ఏం ప్రోడక్ట్ నువ్వు సేల్ చేస్తున్నావు మార్కెట్ లో? అసలు ఇప్పుడు నా పని ఏంటి? ట్రైనింగ్ ఇవ్వటం. ఎందుకు ఇస్తున్నావు అవసరం అంటే దానికి రీజన్ ఏముంది? అంటే మీరు బాగా చెప్తే మాకు వస్తుంది. రీజన్ అసలు నేను ట్రైనింగ్ ఎందుకు ఇవ్వాలి? దాని రీజన్ ఏంటి? ఏ దానికి ఇస్తున్నాను ట్రైనింగ్ అనేది? ఏ దానికి ఇస్తున్నాను మీకు? అంటే మేము అదే జాబ్ కి ప్రాపర్ గా జాబ్ చేయడానికి. మీనింగ్ ఏంటి? ఫైనల్ గా జాబ్, ఒక జాబ్ కు కావాల్సిన ఇన్ఫర్మేషనే ట్రైనింగ్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఒక మనిషి ఒక ప్రోడక్ట్ ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాన్ని క్రియేట్ చేయడమే మ్యానుఫ్యాక్చరింగ్. అవును సార్. మొబైల్ నీకు ఎందుకు ఉపయోగపడుతుంది? మొబైల్ అంటే అది ఎనీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఫోన్ మొబైల్. అదే మొబైల్ అనేది ఎందుకు తయారు చేస్తారు? ఒక మనిషికి ఎట్లా ఉపయోగపడుతుంది? షర్ట్ నువ్వు వేసుకుంటున్న షర్ట్ ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి? దాన్ని ఏం ఉపయోగం దాని ద్వారా? ఒక మనిషి లుక్ లైక్ గా తయారు చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది? ఎస్. ఒక పెన్ను ఎందుకు తయారు చేస్తారు? రాయడానికి. అలా పర్టికులర్ ఒక ప్రోడక్ట్ తయారవుతుంది అంటే ఏదో ఒక యూజ్ దాని ద్వారా ఉంటది అనేదే మ్యానుఫ్యాక్చరింగ్. అంటే మాన్యువల్ అంటే ఒక ఆప్షన్ ఎనేబుల్ చేశారు కదా సార్. సెకండ్ మెటీరియల్ లో బిల్ ఆఫ్ మెటీరియల్ ఆటోమేటిక్ వస్తుంది. ఫస్ట్ మెటీరియల్ లో ఒక ఎస్టిమేషన్, ఒక మాన్యువల్ గా ఎలా క్రియేట్ చేయడం అనేది దాని పర్పస్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు. మనకు ఇంత క్వాంటిటీ కావాలి, ఇంత యూజ్ అవుతుందని ఒక ఎస్టిమేషన్ లేకుండా ఫస్ట్ తయారు చేయడం. ఓకే, మాన్యువల్ గా ఇంత అవుతుందా అనేది. ఇప్పుడు ఒక బల్బు తయారు చేయడం, ఒక బల్బు కనిపెట్టడానికి 999 సార్లు ఫైల్ అయినాడు. ఎందుకైనాడు? దానికి ఎంత పవర్ ఉండాలి, దాని కెపాసిటీ ఎంత అనేది తెలియదు. ముందు తెలియదు కాబట్టి ఒక్కొక్కసారి కరెంట్ ఎక్కువ పాస్ అవుతానది, ఒక్కొక్కసారి కరెంట్ తక్కువ పాస్ అవుతానది, బల్బు వెళ్ళిపోతానంది. ఎప్పుడైతే కరెక్ట్ గా ఇవ్వడం తెలుసుకున్నాడో అప్పుడు బల్బు నిలబడడం స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఏ దానికి ఎంత ఉపయోగించాలి, ఎంత ఉపయోగిస్తే అది స్టాండర్డ్ గా ఉంటుంది అనేది తెలియాలంటే ఫస్ట్ చాలా సార్లు మన దగ్గర రా మెటీరియల్ అనేది ఖర్చు అయిపోతా ఉంటుంది, వేస్ట్ అయిపోతా ఉంటుంది. తెలియదు ప్రాపర్ గా స్టార్టింగ్ లో.
ఒక ప్రోడక్ట్ కి ఇంత అవుతుంది అనేసి. అలా తెలియనప్పుడు మనము కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, కొంచెం తక్కువ కూడా ఖర్చు అవుతుంది. తెలిసేంత వరకు ఒక ప్రాపర్ లిమిట్, ఒక లిమిట్ బడ్జెట్ తెలిసేంత వరకు మనకి మాన్యువల్ అనేది యూజ్ చేస్తారు. యా యా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో, మా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. వినిపిస్తుంది సార్. యా ఓకే గైస్. సో లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ ని మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేస్తాము. ఇప్పుడు బిజినెస్ అన్నాక డొమెస్టిక్ ఇండియాలోనే చేయలేము కదా బిజినెస్ కూడా బిజినెస్ చేస్తాం కదా. అప్పుడు వాళ్ళ కరెన్సీలోనే మనకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా. లోకల్ గా మన కరెన్సీ అయితే ఇవ్వరు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తాము అనేది చూస్తాం. ఇప్పుడు ఇండియా ఉంది, కువైట్ తో ట్రాన్సాక్షన్ చేస్తుంది, ఆస్ట్రేలియాతో చేస్తుంది, యుఎస్ఏతో చేస్తుంది, దుబాయ్తో చేస్తుంది. బట్ వాళ్ళ యొక్క కరెన్సీ సింబల్స్ లైక్ అది ఎలానే ఉండొచ్చు. అంటే మనకు డాలర్స్ లో ఉండొచ్చు, దినార్ లో ఉండొచ్చు, దిర్హమ్స్ లో ఉండొచ్చు. వాళ్ళ అమౌంట్ కి మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది. సో కరెన్సీస్ ని క్రియేషన్ చేసుకోవాలి, వాటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవ్వాలి, తర్వాత ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ ని టాలీ ప్రైమ్ 6.0లో మనం ఎలా పోస్ట్ చేయాలి అనేది క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే డన్ గైస్. చూడండి, ఓకే ఫారెన్ కరెన్సీ కంపెనీ నేమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఫర్ వాయిస్ యాపిల్, సేవ్. మా వాయిస్ వినపడుతుంది అన్నది ఎవరికైనా వినిపించలేదా? ఎనీవన్? వాయిస్ ఈజ్ క్లియర్, ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ సార్. మా ఎవరికైతే కానీ వినిపించలేదో ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. యా డన్ గైస్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి, ఇంకా రిమైనింగ్ నో పెట్టండి. నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మీరు క్రియేట్ లోకి వెళ్ళండి, లెడ్జెస్ లోకి వెళ్ళండి. ఈ ప్రాబ్లం లో మనకి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో క్రియేషన్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేస్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. సన్డ్రీ క్రెడిటర్స్. బట్ ఇప్పుడు అక్కడ ఆస్ట్రేలియా మనం తీసుకుంటే అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు. సో కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఇండియాలో తీసుకోవాలి. బట్ రియల్ టైంలో ఏవైతే ఉంటాయో ఇన్వాయిస్ లో అవే తీసుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ సేల్స్, అకౌంట్స్. నెక్స్ట్ కువైట్ కంప్యూటర్ వరల్డ్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. సన్డ్రీ డెబ్టార్స్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాపింగ్,
Control C copy, Control V paste, Control A save. Next, traveling expenses. Control C copy, Control V paste. Indirect expenses. Next, bank charges. Control C copy, Control V paste. Indirect expenses. Okay, done. Escape ఇవ్వండి. తర్వాత కరెన్సీ. కరెన్సీకి ముందు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేదు, ఇప్పుడు కరెన్సీ తీసుకో. సో ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా డాలర్, కువైట్ దినార్, దుబాయ్ డిహెచ్ఎస్. ఒక డాలర్కి ఇండియా అమౌంట్ 54.90 పైసా ఉంది. ఒక దినార్కి 267.59 పైసా ఉంది. ఒక డిహెచ్ఎస్ కి 22.31 ఉంది. ఓకే, డాలర్, డిఎన్, దినార్, డిహెచ్ఎస్, దిర్హమ్స్, ఇలాగా కరెన్సీని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఇండియా కరెన్సీ అవసరం లేదు, ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్, ఎప్పుడైతే ఈ సింబల్స్ చేస్తావో ఆటోమేటిక్ గా బయటకు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ముందు లేదు, ఎప్పుడైతే సింబల్స్ చేస్తావో అప్పుడే ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక డాలర్కి 54.90 పైసా, ఒక డిహెచ్ఎస్ కి 22.31 పైసా, ఒక డిఎన్ కి 267.59 పైసా. కరెక్ట్ గా ఎంటర్ చేసుకో. తర్వాత యూనిట్, ఎన్ఓఎస్, స్టాక్ ఐటమ్, హెచ్పి ల్యాప్టాప్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. నెంబర్స్. ఈ విధంగా ఐటమ్స్, వోచర్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. రిసిప్ట్. సో 1/4 డేట్ మారుస్తారో మార్చుకోండి, ప్రాబ్లం లేదు. 1/4 క్యాపిటల్. అమౌంట్ ఎంత పెట్టారు? 75 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్. కంట్రోల్ ఏ. నెక్స్ట్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 2/4 కాంట్రా. $5 lakhs. Control A. Next to 2/4 purchase. Australia. Quantity 80. $600. $48,000. 600 rate in Forex. 54.90 rate of exchange. 32,940 India amount. అదే 48,000 కి మళ్ళీ 54.90తో ఇంటూ చేస్తే 26,35,200 అవుతుంది. నెక్స్ట్ సేల్స్ 1/5 కువైట్. కంట్రోల్ ఏ. హెచ్పి. సో 30 ఇయన్ 267.59. Save. Next 16 Dubai. $40 DHS 1250. Next 26 check to pay to Australia computer needs.
26. $25,000. ICICI Bank. Control A, save. Receipt 17. Kuwait DN 4,000. Next 27 Dubai. DHS సింబల్స్ మాత్రం ఇవ్వాలమ్మా, కంపల్సరీ సింబల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ 18. $34,000. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ 28. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్ని మనం చేసుకోవాలి. ఓకే, సో ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళితే ఆల్ట్ F2 ఇచ్చారంటే, డేట్లు తీసేశారంటే స్పేస్ ఇచ్చి మీరు చేసిన అన్ని ట్రాన్సాక్షన్స్ కంటికి కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో 9,13,832. 9,13,832. ఆల్ట్ సి. ఇప్పుడు ఏరియా వైజ్ గా మనం డాలర్ వైజ్ గా అమౌంట్, ఇండియా అమౌంట్ కి ఇతర దేశాల అమౌంట్ కి డిఫరెన్స్ అనుకోవచ్చు. ఆల్ట్ సి. DHS ఆల్ట్ సి. ఆస్ట్రేలియా అమౌంట్, దుబాయ్ అమౌంట్, కువైట్ అమౌంట్, ఇండియా అన్ని దేశాల అమౌంట్ ఇక్కడ చూడొచ్చు. ఒకే ప్లేస్ ఉన్నది. డిఫరెన్స్ ఏంటి? స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. కంట్రోల్ A. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే ప్లేస్ లో కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రా, పేమెంట్, పర్చేజ్, రిసిప్ట్, సేల్స్. కరెన్సీస్ 4, స్టాక్ ఐటమ్స్, లెడ్జర్స్ 28, వోచర్ టైప్స్ 24, ఇన్వెంటరీ బుక్స్ ఇలా. సో దీనే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. ఒకవేళ మనం వర్క్ చేసే ప్లేస్ లో మీరు ఒకవేళ ఫారెన్ కి వెళ్తే అక్కడ మీరు చేయాల్సి వస్తే టాలీ మీద ఇలా కరెన్సీస్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చుకోవాలి. మీరు అమౌంట్స్ పోస్ట్ చేసేటప్పుడు కూడా ఇదే విధంగా మీరు చేయాల్సి వస్తుంది. సో దీనే ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అని మనం చెప్పుకుంటాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ క్లియరా? సార్ బ్రదర్, నీ ప్రాబ్లం ఏమంటే తర్వాత ఫోన్ చేసి మాట్లాడు. ఓకే, ఓకేనా? ఇంకా రిమైనింగ్ ఏమైనా ప్రాబ్లమ్ డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ప్రాబ్లం వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే, యా. సో
ఇది మనకి ఫారిన్ కరెన్సీ సంబంధించిన ట్రాన్సాక్షన్స్. ఓకే.